జై శ్రీకృష్ణ ఆచార్య. జై శ్రీకృష్ణ. అసలు మతం అంటే ఏమిటి? మతానికి విద్యకి ఏమైనా సంబంధం ఉందా? మతం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్నని ముందు పెడుతున్నాను. నువ్వు దానికి ఏదో నిర్వచనమో ఏదో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను అనుకుంటున్న నిర్వచనం నువ్వు అంటావు. అంటే నాకు వచ్చిన ఆలోచన ఇది నేను అనుకుంటున్నాను అంటావు. అంటే అనుకోవడాన్ని మనం అభిప్రాయం అనొచ్చా? అనుకోవడాన్ని అభిప్రాయం అనొచ్చు. ఈ అభిప్రాయానికి పర్యాయ పదం ఏమవుతుంది? అభిమతము. అభిమతము అంటే ఏంటిది? అభిప్రాయం అని అర్థము. అయితే నీకంటూ వ్యక్తిగతంగా ఒక అభిమతం ఉన్నది, ఒక అభిప్రాయం ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ఏదో ఒక అభిమతము ఉంటుంది. అభిమతం ఉండడం అంటే అభిప్రాయం ఉండడం అని అర్థము. అయితే నీకున్న అభిమతము, నీ పక్కన వాళ్ళకున్న అభిమతము, నీ ముందు వాళ్ళకున్న అభిమతము, నీకున్న అభిమతము, నాకున్న అభిమతము, ఇక్కడ ఉన్న అందరి అభిమతాలు కలిసినట్టయితే ఇప్పుడు దాన్ని ఏమంటాము? సామూహికంగా అందరికి కూడా ఒక ఏకరీతి అభిమతం ఉన్నదా? ఏకరీతి అభిమతాన్ని మనం మతము అంటున్నాము. అంటే మతము అంటే ఏంటిది అంటే ఒక సమూహం అంతా కూడా ఒక్క రీతిని ఆలోచించి ఒక్క పదాన వెళ్ళగలిగితే దాన్ని మతము అంటాము. దీంట్లో ఏవో పెడార్థాలు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మతాలు ఉండాలా ఉండకూడదా అంటే మతాలు ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకు ఉండాలి? నువ్వు పక్షి జాతిని తీసుకో, పక్షులన్నీ ఒకటేనా? కాకి కోకిల ఒకటేనా? కాకి కోకిల ఒకటి కాదు. మళ్ళీ రామచిలుక పిచ్చుక ఒకటేనా? ఒకటి కాదు. మరి ఒక సామూహికంగా చెప్పాలంటే కాకి పక్షి అవుతుంది, కోకిల పక్షి అవుతుంది, నెమలి పక్షి అవుతుంది, రామచిలుక పక్షి అవుతుంది, పిచ్చుక కూడా పక్షి అవుతుంది. మరి పక్షిలో ఇవి ఉపజాతులుగా ఉన్నాయా? దీన్ని పిచ్చుక అంటున్నావు, దీన్ని రామచిలుక అంటున్నావు, దీన్ని కోకిల అంటున్నావు. ఇప్పుడు కాకి ప్రవర్తించినట్టు కోకిల ప్రవర్తిస్తుందా? వసంతాగమనం కాకి తెలుస్తుందా? వసంతాగమనం కాకి తెలియదు, కోకిలకు తెలుస్తుంది. అంటే కోకిల ఏదైనా పుస్తకంలో చదువుకొని లేకపోతే పాఠశాలలో విద్య అధ్యయనం చేసి ఆ వసంతం అనేది మార్చి తర్వాత వస్తుందని ఇక్కడ అధ్యయనం చేసిందా? అదేమన్నా అంటే ప్రకృతి సహజంగా, ప్రకృతి పరంగా అదేంటిది ఆ రకమైన ఏంటిది ప్రకృతిలో మార్పు వస్తున్న సంగతి ఎవరు తెలుపుతున్నారు మనకు? కోకిల తెలుపుతుంది. రాలిన ఆకుల చోట మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తున్నాయి. ఆ చెట్టుకు ఎవరైనా శిక్షణ ఇచ్చినారా? అంటే ఈ కాలంలో శిశిర ఋతువుల్లో ఆకులు రాలాలి, వసంత ఋతువుల్లో కొత్త ఆకులు చిగురించాలని చెట్టుకి ఎవరైనా శిక్షణ ఇచ్చారా? అంటే కోకిల గానానికి ఎవరు శిక్షణ ఇవ్వలేదు, ఈ చెట్టు చిగురింతకు ఎవరు శిక్షణ ఇవ్వలేదు. ఆ రకంగా ఏ జంతువునైనా తీసుకోండి, సింహానికి రాజసము, మళ్ళీ పులికి క్రౌర్యము, ఆ రకంగానే నక్కకు నక్కజిత్తుల తత్వము, ఇవన్నీ కూడా ఎవరికైనా బోధిస్తే వచ్చినాయా? పులికి క్రౌర్యం ఒకరు బోధించాలా? ఆవుకి సాత్వికత్వం ఒకరు బోధించాలా? ఆవు పాలు తెల్లగా ఉండాలని ఆవు తెల్లగా ఉండాలి నేర్చుకొని తెల్లగా పాలు ఇవ్వాలా? ఇదంతా కూడా ఏమీ లేదు. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము? మన అందరం కూడా సమాజం అంతా కూడా ఒక్క తాటి మీద కనుక ఉన్నట్టయితే, ఒక్క పదాన కనుక నడుచుకున్నట్టయితే అప్పుడు దాన్ని మనం మతము, ఆ సమూహానికి మతము అని పేరు పెట్టుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఉపయోగాలు ఏంటిది? ఉపయోగాలు ఏంటంటే నీకు నాకు మధ్యన మనస్పర్ధలు రావు. మొదటి ఉపయోగం, మొదటి లాభం, మనస్పర్ధలు రావు. ఇంకా సోదర భావం అనేది అక్కడ వస్తుంది. స్నేహపూర్వకమైన భావంతో మనం నడుచుకుంటాము. అంటే ప్రతి చోట కూడా అంతటా కూడా ఒక సోదర భావము, ఒక స్నేహపూర్వక భావము సమాజంలో ఈ రకంగా ఉన్నట్టయితే సమాజంలో శాంతి వెల్లివిరియదా? అంటే మతం యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? శాంతి. మతం యొక్క అంతిమ లక్ష్యం శాంతి. నీకు అభిప్రాయము, నాకు అభిప్రాయము, నా ఇష్టం వచ్చిన నేను నడుస్తా, నీ ఇష్టం వచ్చిన నీవు నడు అన్న భావాలతో మనం ఉన్నట్టయితే ఎలా ఉంటుంది ప్రపంచం? అంటే ప్రస్తుతం ఉన్నట్టు ఉంటుంది. నా ఇష్టం వచ్చిన వస్త్రధారణ నేను వేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన రీతిలో నేను నడుచుకుంటాను, ఇంటికి నాకు సంబంధం లేదు, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్యకు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, భర్తకు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి. ఇద్దరికి వ్యక్తిగత స్వేచ్ఛ కావాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు కలవడం జరిగింది? వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటున్నప్పుడు కలవడం ఎందుకు జరిగింది? ఒక కుటుంబంగా మనం మారుతున్నప్పుడు, అంటే ఒక భార్యాభర్తల ఇద్దరు కూడా ఒక సమూహం అయినప్పుడు దాన్ని ఏమంటున్నాం మనము? వీళ్ళకు సంతానం కలిగినప్పుడు దాని అంతా ఏమంటున్నాము? ఆ సమూహాన్ని కుటుంబము అంటున్నాము. ఈ కుటుంబము, నా కుటుంబం, వీళ్ళంతా కూడా ఒక్క ఆలోచనతో ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని ఏమనాలి? కుటుంబాలను సమాజం అంటాము. సమాజం అంతా కూడా ఒక్క ఆలోచనతో ఉన్నట్టు అప్పుడేమనాలి? ఆ సమూహాన్ని అంతా కూడా మతము అంటున్నాం. మనం కలిసిమెలిసి బతకడానికి, సౌహార్ద్రతతో బతకడానికి, ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా బతకడానికి, ఈర్ష్యాద్వేషాలను అణిచివేయడానికి మనకు కావలసిన ఆధారము మతము. అందుకోసం మతం అనేది ఉన్నది. తర్వాత అడిగిన ప్రశ్న ఇక్కడ ఉప ప్రశ్న, మతానికి విద్యకు సంబంధం ఉన్నదా అని.
మామూలుగా పాఠశాలలో పిల్లల్ని మనం ఏంటిది చేరుస్తూ ఉంటాము. ఏ వయసులో చేర్చడం జరుగుతుంది? 3 సంవత్సరాల వయసులో చేర్చడం జరుగుతుంది. 3 సంవత్సరాల వరకు ఆ పిల్లవాడు ఉన్నది ఎక్కడ? ఇంట్లోనే పెరగడం జరిగింది. ఆ 3 సంవత్సరాల వయసు ఏమైనా పనికిరాని వయసా? వృధాగా పెరిగిందా? కేవలం దేహం మాత్రమే పెరుగుతుందా? అంటే ఆ వయసులో ఇప్పుడు ఉదాహరణకు ప్రహ్లాదుని తీసుకోండి. ప్రహ్లాదునికి విష్ణు భక్తి ఎక్కడి నుంచి కలిగింది? ఎవరు చెప్తే కలిగింది? హిరణ్యకశిపుడేమో విష్ణుద్వేషి. ఆ మొత్తం రాజ్యంలో ఎక్కడ విష్ణు ఆలయం అనేది లేనే లేదు. మరి ప్రతి ఒక్క చోట కూడా విష్ణు స్థానంలో ఎవరి విగ్రహ స్థాపన జరిగింది? హిరణ్యకశిపుడి విగ్రహ స్థాపన జరిగింది. ఆ రకంగా హిరణ్యకశిపుడినే పూజించాలని, ఎక్కడ చూసుకున్నా కానీ హిరణ్యకశిపుడి నామమే జపించాలని, ఈ రకంగా ప్రతి ఒక్క చోట కూడా హిరణ్యకశిపుడి నామమే వినిపిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఈయన సంతానమైన ప్రహ్లాదుడికి విష్ణు అనే పదం ఎక్కడి నుంచి వినబడ్డది? అర్థమవుతుందా మీకు? ఆ విష్ణు అనే పదం ఎక్కడి నుంచి వినబడ్డది అంటే ఆయన ప్రహ్లాదుడి తల్లి గర్భంతో ఉన్నప్పుడు, ప్రహ్లాదుడు ఆమె గర్భంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి చేసిన బోధ. అంటే మనిషికి జ్ఞానం ఎప్పుడు జరుగుతుంది అంటే పుట్టక ముందు నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. అభిమన్యుడికి పద్మవ్యూహం సంగతి ఎలా తెలుసు? ఎప్పుడు తెలుసు? ఏ పాఠశాలలోకి వెళ్తే తెలిసింది? ఎవరు చెప్తే తెలిసింది? అర్జునుడు చెబుతున్నప్పుడు సుభద్ర నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు దానికి ఎవరు స్పందిస్తున్నారు? అర్జునుడికి అభిమన్యుడు, గర్భంలో ఉన్న అభిమన్యుడు స్పందించడం జరుగుతుంది. అంటే అభిమన్యుడికి పద్మవ్యూహ జ్ఞానం ఎప్పుడు కలిగింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ప్రహ్లాదుడికి విష్ణు జ్ఞానం ఎప్పుడు కలిగింది అంటే, విష్ణు భక్తి ఎప్పుడు కలిగింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అంటే తల్లి గర్భం నుంచే మన జిజ్ఞాస అనేది మొదలవుతుంది. మరి తల్లి గర్భం నుంచి 9 మాసాలు మోసిన తర్వాత ఈ ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు వాడు ఊరికేనే కూర్చొని ఆడుకుంటున్నాడు, చాలా పొరపాటు అది. చుట్టూ ఉన్న మనుషులను పరిశీలిస్తున్నాడు, వాతావరణాన్ని పరిశీలిస్తున్నాడు. అంటే మన జ్ఞానం ఎప్పటి నుంచి జరిగింది అంటే పుట్టినప్పటి నుంచే కలిగింది. ఇప్పుడు ఎక్కడో ఒక 2 ఏళ్ల వయసు అయిన తర్వాత అమ్మ అన్న పిలుపు, అమ్మ అని పిలిచింది అనుకుందాము. అమ్మ అన్న జ్ఞానం లేకుండానే అన్నమ్మ అన్న పిలుపు వచ్చిందా? నాన్న అన్న జ్ఞానం లేకుండానే నాన్న అన్న పిలుపు వచ్చిందా? రాలేదు. అంటే అమ్మ నాన్న అని పిలుస్తున్నట్టే అది ఏ కుటుంబం, ఏ భాష మాట్లాడే కుటుంబం తెలుస్తుంది ఇప్పుడు మనకు? ఆ పిల్లవాడు అమ్మ అని పిలిచిండు అంటే ఆ కుటుంబం ఏ భాషలో సంభాషిస్తుంది? తెలుగు భాషలో. మా అని పిలిస్తే హిందీ, అంబా అని పిలిస్తే సంస్కృతం. అంటే ఇంట్లో ఏదైతే భాష ప్రయోగంలో ఉన్నదో, అంటే వాడు అమ్మని చూపెట్టుకుంటూ అమ్మ అంటామా, లేకపోతే పరస్త్రీని చూపెట్టుకుంటూ అమ్మ అనిపిస్తామా? అంటే ఆ రూపం చూసినప్పుడల్లా అమ్మ అని స్ఫురిస్తుంది, నాన్న రూపం చూసినప్పుడల్లా నాన్న స్ఫురిస్తుంది. ఇదంతా విద్య కాదా? ఇదంతా కూడా విద్య. అంటే తెలుగు భాష మీద నాకు అభిమానం ఉన్నప్పుడు నేను ఏ భాషలో నేర్పిస్తాను పిల్లలకి? తెలుగు భాషలోనే నేర్పిస్తాను. దానికి ఒక రూపాన్ని ఆధారం చేసుకొని చెబితే ఆ రూపాన్ని చూసినప్పుడల్లా ఈ పదం అనేది మనసులో స్ఫురిస్తుంది. ఈ రకంగానే మన ఏంటిది దసరా ఈ పండుగలు వచ్చినాయి అనుకుందాము. పండుగలు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు గమనించలేడు అనుకుంటున్నావా? అంటే మతం అంటే ఏంటిదంటే మనం పుట్టినప్పటి నుంచే ఉన్న స్కూల్ని మతము అంటాం. మనం ప్రత్యేకంగా బయటికి వెళ్ళి ఒక ఆవేదన పత్రం తీసుకొని, అదంతా కూడా ఆవేదన పత్రం అంటే అప్లికేషన్ ఫామ్, అదంతా కూడా తీసుకొని నింపి మా వాడిని సాంకేతికంగా ప్రవేశపెడుతున్నావు కాదు, ఆ భవనంలోకి నువ్వు సాంకేతికంగా ప్రవేశపెట్టవే పాఠశాలలోకి. మరి నీ ప్రవేశం తల్లి గర్భంలో నుంచి ప్రపంచంలోకి జరిగింది కదా, అడ్మిషన్ జరిగింది కదా. అడ్మిషన్ జరిగిందంటే ఈ ప్రపంచం నీకేంటిది? ఒక పాఠశాల. నీ కుటుంబం ఏంటిది? నీకు మార్గదర్శనం చూపే ఉపాధ్యాయులు ఎక్కడున్నారు? కుటుంబంలోని తల్లి తండ్రి. అందుకే ప్రథమ గురువులు ఎవరు? తల్లి తండ్రి ప్రథమ గురువులు. వాళ్ళు గనక సరైన విద్య, సరైన పునాది గనక వేయకపోయినట్టయితే ఈ పాఠశాలలు బయట ఇప్పుడు భౌతికంగా నడుస్తున్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అందులో పంపించి కూడా వృధా. ఎందుకంటే వాడికి ఎటువంటి పరిజ్ఞానము రాదు. సరైన పరిజ్ఞానం రావాలి అంటే సరైన పాఠశాల ఏంటిది? ఇల్లు. మరి నా ఇంట్లో నేను మరి నా ఇంట్లో ఉన్నప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళిన నేను, అంటే నా బాబాయ్ వాళ్ళ ఇంటికో లేకపోతే పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఆ ఇళ్లలో పద్ధతి వేరేగా ఉంటుందా? నా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందా? వేరే ఎందుకు ఉంటుంది? అదే ఇంటి పేరుకి సంబంధించి పెదనాన్న ఇంటికి ఎందుకు వెళ్తా? నాకు అక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ ఉంటుంది. మామయ్య ఇంటికి ఎందుకు వెళ్తా? అక్కడికి వెళ్తే నాకు స్వేచ్ఛ ఉంటుంది. అంటే నా ఇంటి పద్ధతి ఆ ఇంటి పద్ధతి ఒకే ఉంటుంది. అంటే ఈ ఇంటి పద్ధతి ఈ రకంగా అందరూ ఒకటే పద్ధతిని నేను పాటించిన అనుకోండి, అంటే ఒక స్కూల్లోనే మనం ఒక పాఠశాలలో, ఆ పాఠశాల పేరేంటిది? మతం. అదంతా విద్య అవుతుందా? మతము విద్య ఇవేగా. మతమే విద్య. గుడికి వెళ్ళడం అనేది హిందువుల మతం, అభిమతం, అభిప్రాయం. వెళ్ళాలి, అది ఆచారంగా ఉండాలి. వెళితే ఆ దేవాలయమే మనకు విద్యాలయం అవుతుంది. ఇదివరకు దేవాలయాలే విద్యాలయాలు ఉండే. హరికథలు చెప్తుంటేనే రామాయణం తెలిసింది, బుర్ర కథలు చెప్తుంటే మహాభారతం తెలిసింది. ఈ రోజు ఎక్కడ పోయినాయి ఆ కళలన్నీ కూడా? విద్య అనేది ప్రత్యేకంగా ఉండదు. మనం ఉన్న మతమే మనకు విద్యను అందిస్తుంది. అందుకే మతానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నా అంటే వాడు అజ్ఞాని అనే అర్థం.